ఈ క్వశ్చన్ని నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర టెస్ట్ చేసిన 80% స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు. ఎలా చేస్తారంటే ఇక్కడ ఏముంది 5005 మైనస్ 5000 ఇంటూ 10 అని ఉంది కదా, ఇలా రాసేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్లో 5005 మైనస్ 5000 అంటే 5 రాస్తారు. ఇక్కడ ఇంటూ 10 ఉంది కదా, ఇంటూ 10 ఇలా తీసుకొని దీని ఆన్సర్ 50 అని ఇలా రాస్తారు. చూస్తే ఆప్షన్లో ఉంటుంది ఆన్సర్ అనేది, కానీ అబ్జర్వేట్లీ రాంగ్ ఆన్సర్. మనం ప్రాబ్లం చేస్తున్నామని అంటే బాడ్మాస్ అనే ఒకటి ఉంటుంది రూల్, ఆ రూల్ ఫాలో అవుతూ చేస్తే ప్రాబ్లం అనేది మిస్టేక్ అనేది ఉండదు. ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ రాసేస్తున్నా 5005 మైనస్ 5000 ఇంటూ 10 ఉంది కదా, బాడ్మాస్లో మైనస్ ముందు వస్తుందా ఇంటూ ముందు వస్తుందా? బాడ్మాస్లో ఇంటూ ముందు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏదైతే వాల్యూస్ మిడిల్లో ఉంది ఇంటూ, సో దీన్ని ఇంటూ చేయాలి. 5000 ఇంటూ 10 చేసిన తర్వాత నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. 5005 మైనస్ 5000 ఇంటూ 10 అని అంటే 50,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 50,000 ఇక్కడ 5005 ఉంది, 5005 నుండి 50,000ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ వేయాలి. బిగ్ వాల్యూ అనేది ఇక్కడ 50,000, నెక్స్ట్ స్మాల్ వాల్యూ అనేది 5005 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్యారో ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ జీరోస్ కాబట్టి నాకు 0 నుండి 5 సబ్స్ట్రాక్ట్ కాదు కాబట్టి బ్యారో తీసుకోవాలి. బ్యారో ఇక్కడ నుండి వస్తుంది, దీనికి ఇలా లాస్ట్ దానికి 10 వస్తుంది, మిగతావన్నీ 9 అవుతుంది. ఇది బ్యారో తీసుకున్నాం కాబట్టి మనం డిక్రీజ్ అయ్యి 4 అవుతుంది. 10 మైనస్ 5 అని అంటే 5 అవుతుంది. ఇక్కడ 9 మైనస్ 0 అంటే 9 అవుతుంది. 9 మైనస్ 0 అంటే 9 అవుతుంది. 9 మైనస్ 5 అంటే 4 అవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ 4 ఉన్నది తీసుకోవాలి. మనకు వాల్యూ అనేది 44,995 వచ్చింది. ఇది టిక్ చేసేస్తారు. కానీ అబ్జర్వేట్లీ ఇది కూడా రాంగ్. ఎందుకంటే మనకు వచ్చిన వాల్యూని సైన్ అనేది మైనస్ తీసుకోవాలి. ఎందుకు మైనస్ తీసుకోవాలి? సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కంపల్సరీ బిగ్ వాల్యూ సైన్ తీసుకోవాలి. ఇక్కడ బిగ్ వాల్యూ అనేది 50,000 కాబట్టి 50,000 సైన్ ఏమవుతుంది? మైనస్ ఉంది. ఇది మైనస్ 5005 యొక్క సైన్ ఏమవుతుంది? నాకు ప్లస్. ఏం లేదంటే మనం ప్లస్ అనుకోవాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. కానీ వచ్చిన వాల్యూకి మొత్తం మనం వచ్చిన వాల్యూకి సైన్ అనేది మైనస్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ బి ఆప్షన్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ చేస్తేనే ఆన్సర్స్ అనేది కరెక్ట్ పెడతాం. ఎవరైతే మ్యాథ్స్లో వీక్ ఉంటారో నా క్లాసెస్ క్లారిటీగా వింటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అవుతారు. సో నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.